శాంతి. ఓ శాంతి. ఓ శాంతి. ఓం శాంతి. I am a point of light in the middle of this forehead. I am the powerful being. I belongs to the highest authority, the Supreme Father. With the Father's remembrance, I, the soul, try to listen to this beautiful Murli and extract power out of this Murli. Om Shanti. Om Shanti. Murli date 25/6/2026. आज का हेडिंग मीठे बच्चे, पावन बनने का एकमात्र उपाय है बाबा की याद. याद की मेहनत ही अंत में काम आएगा. భగవంతుడు చెప్పే ఒక బేసిక్ పాయింట్, ఈ సోల్ ని ప్యూర్ గా చేసుకోవాలి అంటే ఒకటే ఒక ఉపాయం, భగవంతుడి స్మృతి, మన తండ్రి యొక్క స్మృతి. స్మృతి ఈజీయా అంటే స్మృతి మళ్ళీ కష్టం, మర్చిపోతూ ఉంటాం. అందుకే చెప్పారు, స్మృతిలో ఉండే శ్రమ చేయండి. ఈ స్మృతియే మీకు అంతిమంలో చాలా పనికొస్తుంది. భగవంతుడి స్మృతి మన లైఫ్ ని బ్యాలెన్స్డ్ గా చేస్తుంది, పీస్ఫుల్ గా చేస్తుంది, డిటాచ్డ్ గా చేస్తుంది, ట్రస్టీగా చేస్తుంది, ప్యూర్ గా చేస్తుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ సోల్ ని పవిత్రంగా చేసుకోవాలంటే ఇది ఒక్కటే మార్గం అని చెప్పారు. ఈ ఒక్క మార్గం కోసం మీరు కష్టపడాల్సిందే అన్నారు. ఈ ఒక్క మార్గమే మీకు లాస్ట్ లో యూజ్ అవుతుంది అని చెప్పారు. ప్రశ్న, సంగం పర్ कौन सा तिलक दो तो स्वर्ग की राजाई का तिलक मिल जाएगा. ఆ ప్రెజెంట్ లీడ్స్ టు ఆ ఫ్యూచర్ అని అంటారు కదా. మరి సంగమ యుగంలో మీరు ఏ తిలకాన్ని పెట్టుకుంటే మీకు ఫ్యూచర్ లో రాజ్య తిలకం అనేది లభిస్తుంది. సంగం పర్ యహీ తిలక్ తో హమ్ ఆత్మా బింది, हम शरीर नहीं, अंदर में यही गोटते रहे, हम आत्मा है, बाबा से वर्षा लेना है, बाप भी बिंदी है, हम भी बिंदी है. రెండు బిందీలు, తిలకాలు గుర్తుపెట్టుకోవాలి. నేను ఆత్మ, పాయింట్ ఆఫ్ లైట్, భృకుటి మధ్య స్థానంలో ఉంటాను. నేను ఈ శరీరాన్ని ఆధారం తీసుకున్నాను. నేను వేరు, ఈ శరీరం వేరు. నేను వేరు, ఈ శరీరం వేరు. నేను ఈ శరీరాన్ని ఆధారం తీసుకున్నాను. ఐఎమ్ అ సోల్ అనేది లోపల ప్రింట్ అయిపోవాలి. ఎట్ ద సేమ్ టైం భగవంతుడు సుప్రీం ఫాదర్ ఈజ్ ఆల్సో ద పాయింట్ ఆఫ్ లైట్. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయం గుర్తుంటే భవిష్య రాజ్య తిలకం ఆటోమేటిక్ గా లభిస్తుంది. స్వయం తిలక స్వరూపం, పరమాత్మ పాయింట్ ఆఫ్ లైట్ బింది స్వరూపం. ఈ రెండు గుర్తుంటే ఆటోమేటిక్ గా రాజ్య తిలకం అనేది లభిస్తుంది. దీనికి బాబా ఏం గ్యారంటీ చెప్తున్నారు? మే గ్యారంటీ కర్తా హూ, తుమ్ యాద్ కరో, ఆదా కల్ప్ సే రోనే సే छूट जाएगा. నేను మీకు గ్యారంటీ చేస్తాను, అర్ధ కల్పం ఏడవడం నుంచి మీరు తొలగిపోతారు. దానికి నేను గ్యారంటీ అని బాబా అంటున్నారు. ఏడుపు ఎప్పుడు వస్తుంది? దుఃఖంగా ఉంటే ఏడుపు వస్తుంది, బాధగా ఉంటే ఏడుపు వస్తుంది, విషెస్ ఫుల్ఫిల్ అవ్వకపోతే ఏడుపు వస్తుంది. సో భగవంతుడు ఏం చెప్తున్నారు? అలాంటి ఏడవడం నుంచి నేను మిమ్మల్ని సేవ్ చేస్తాను, ఆ గ్యారంటీ నేను ఇస్తున్నాను. కానీ మళ్ళీ సేవ్ చెయ్యగలగాలి, చెయ్యబడాలి అంటే ఒకటే ఛాన్స్, భగవంతుడి స్మృతి. సో భగవంతుడి స్మృతి నన్ను ఈ పాపాల నుంచి దూరం చేస్తుంది, ఏడుపు నుంచి దూరం చేస్తుంది, ఈ ప్రపంచం నుంచి దూరంగా చేస్తుంది, పావనంగా అవ్వడానికి ఇదే నాకు శ్రమ చేస్తుంది. మరి ఇంతగా భగవంతుడి స్మృతి చెప్తుంటే నేను స్మృతి మీద రోజంతా ఎంత ఫోకస్ చేస్తున్నాను అనేది చెక్ చేసుకోండి.
ओम शांति। यह पुराना चाहिए, मुझ आत्मा को बाबा की याद जरूर याद करना, तुम पावन बन जाएगा। మీకు సదా ఇదే చింత ఉండాలి. నేను ఆత్మ, నా ప్రియమైన తండ్రిని నేను తప్పక స్మృతి చేయాలి. తండ్రి స్మృతియే నన్ను ఎంతో పావనంగా చేస్తుంది. కష్టపడాల్సిందే పరమాత్మని స్మృతి చేయడంలో. मेहनत जो कुछ है वह यही है, जो मेहनत बच्चों की पहुंचती नहीं. ఏ శ్రమ అయితే పడాలో అది ఇప్పుడే పడాలి, ఇక్కడే పడాలి. ఈ శ్రమని భగవంతుడి దగ్గరికి చేరుస్తుంది. ఏ శ్రమ? భగవంతుని స్మృతి చేసే శ్రమ. बाप अथवा साजन को याद नहीं करते, ऐसे साजन को कम से कम 8 घंटा याद करना है, सर्विस करना है. భగవంతుడు మన ఆత్మిక ప్రియుడిగా, సఖీగా, వెల్ విషర్ గా, తండ్రి, టీచర్, సద్గురుగా ఇలా ప్రతి రిలేషన్ లో ఉంటారు. సో బయట ప్రియుడు, ప్రేయసి సదా ఒకరికొకరు తలుచుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ ఇంత బ్యూటిఫుల్ తండ్రి, విశ్వానికే మిమ్మల్ని ఎలివేటెడ్ సోల్స్ గా చేసే తండ్రిని ఇంకెంతగా మీరు స్మృతి చేయాలి? 8 గంటలు అసలు స్మృతి చేయగలుగుతున్నారా ఇలాంటి తండ్రిని? స్మృతి చేస్తే తండ్రి సహాయం ఆటోమేటిక్ గా మనకి లభిస్తుంది. యబ్బడి బహుత్ మెహనత్ హే. ఇది చాలా పెద్ద శ్రమ. ఈ శ్రమలో ఎంతో సంపాదన కూడా ఆధారపడి ఉంది. అప్నే కో ఆత్మ అశరీరి సమజో, హమ్కో వాపిస్ జానా హే. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నేను ఆత్మ, అశరీరిగా వచ్చాను. ఇప్పుడు టైం వచ్చింది, నేను తిరిగి ఇంటికి వెళ్లాల్సిన సమయం. దీంట్లోనే చాలా శ్రమ చేయాల్సి ఉంది. सवेरे स्नान आदि करके एकांत के ऊपर छत पर हॉल में आकर बैठ जाओ. శివాల బాబా హోంవర్క్ ఏమిస్తున్నారు? అమృత్ వేళ లేసి స్నానం, ఫ్రెష్ అప్ అయిపోయి మీ ఇంటి రూఫ్ పైన లేకపోతే హాల్లో అన్న కూర్చొని పరమాత్మని స్మృతి చేయండి. ఎందుకంటే అంత స్మృతి చేస్తేనే ఆ వైబ్రేషన్స్ ఇల్లంతా వ్యాపిస్తాయి. జితనా ఏకాంత్ మే బైతే ఉతనా అచ్చా హీ. ఎంత ఏకాంతంలో కూర్చుంటే అంత మంచిది. హమేషా యహీ ఖ్యాల్ కరో, హమ్కో బాబాకి యాద్ కర్నా హీ. ఎల్లప్పుడూ ఇదే స్మృతిలో ఉండాలి, నేను నా తండ్రిని స్మృతి చేస్తున్నాను, నా తండ్రి నుంచి పూర్తి వారసత్వం తీసుకుంటున్నాను, నా తండ్రియే నన్ను చదివిస్తున్నారు. సత్యుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ 4 యుగాలు ఎప్పుడు కష్టపడక్కర్లేదు. ఈ సంగమ యుగం అనగా కలియుగం యొక్క అంతిమం, సత్యుగం యొక్క ఆది, ఈ సంగమ యుగంలో పరమాత్మని స్మృతి చేసే శ్రమ మీరు చేయాల్సిందే. పరంతు బచ్చే నెంబర్ వార్ పురుషార్థానుసార్. అందరికీ మురళి ఒకటే, అందరికీ బాబా ఒకేలాగా చదివిస్తున్నారు. అయినా అందరూ ఒకేలాగా లేరు, ఎందుకంటే స్మృతి అనేది ఒకేలాగా చెయ్యట్లేదు. बहुत बच्चे बाबा को भूल जाते, इसलिए बहुत धोखा खाते रहता है रावण, बहुत धोखेबाज है. చాలా మంది పిల్లలు తన తండ్రినే మర్చిపోతారు. ఇప్పుడు మురళి వినే టైం బాగా పీస్ఫుల్ గా చక్కగా గుర్తుపెట్టుకుంటాం. తర్వాత చాలా మంది మర్చిపోతున్నారు. మాయ వాళ్ళని మోసం చేసేస్తుంది. మాయ ఒక మోసగత్తిగా వారి దగ్గరే ఉంటూ ఉంటుంది, ఎవరైతే పరమాత్మని స్మృతియే చేయరు. आधा कल्प यही दुश्मन है, इसलिए बाप कहते रोज सवेरे उठकर यह विचार करो, चार्ट रखो कितना समय हम बाबा को याद किया है. అర్ధ కల్పం మాయ అనగా మనలో ఉన్న నెగటివిటీ మనకు ఒక శత్రువుగా అయిపోయింది. అందుకే ప్రతి రోజు లెక్కగానే నేను ఈ రోజు నా తండ్రిని ఎంత స్మృతి చేశాను చార్ట్ అనేది రాయాలి. ఫ్రెష్ అప్ అయిపోయి అమృత్వేల నుంచే స్మృతిలో కూర్చొని అలవాటు కూడా చేసుకోవాలి. ఎందుకంటే సారమద స్మృతికే ఉపర్హే, మొత్తం ఆధారం అంతా స్మృతి పైనే ఉంది. ఇదే సత్యమైన నారాయణ కథ. భక్తులు ఎంతగానో పూజలు చేసుకుంటూ ఉంటారు, సత్యనారాయణ కథ చెప్పుకుంటారు. కాకపోతే అవంతా ఈ ఫిజికల్ బాడీకి సంబంధించినది. స్పిరిచువల్
स्पिरिचुअलिटी एसेंस కాదు. वह बनेके सत्य बाबा को याद करने से మరి సత్యమైన నారాయణుడిగా ఎవరవుతారు? ఎవరైతే సత్యమైన తండ్రిని స్మృతి చేస్తారు. बाप कहते गृहस्थ में रहो, धंधादी करो, कुछ भी करो, బాబా కా యాద్ జరూర్ కరో. మీరు మీ గృహస్థంలోనే ఉండండి, మీ వర్క్స్, ఎంప్లాయ్మెంట్ ఇవే చేసుకోండి. కానీ చేయాల్సిందల్లా ఎంత వీలైతే అంత పరమాత్మని స్మృతి చేసి ఈ సోల్ ని క్లియర్ ఆఫ్ క్లెన్స్ కూడా చేసుకోవాలి. మిమ్మల్ని మీరు అడగండి, నష్యో బాబాకి యాద్ మే బైఠా హూ, భగవంతుడి నా తండ్రి స్మృతిలో నేను కూర్చున్నానా? देह सहित देह के जो संबंधी है उसको भूल जाओ, अपने को आत्मा समझो. దేహ సహితంగా దేహ సంబంధికులందరినీ మర్చిపోయి స్వయం ఒక ఆత్మ అనేది స్మృతి చేయాలి. ఎందుకంటే మాయ మనలో ఉన్న నెగటివిటీ మనల్ని ఒక నల్ల ముఖంగా తయారు చేసేసింది. పరస్పరం ఒకరికొకరు నల్ల ముఖంగా చేసేసుకుంటున్నారు. కానీ ఇలాంటి పిల్లల్ని తెల్లగా తయారు చేయడానికి పరమాత్మ వచ్చారు అంటే పరమాత్మని ఎంత ప్రేమగా స్మృతి చేయాలి. धीरे धीरे आदि से बाबा का कोई संबंध नहीं, शरीर निर्वाह तुमको जो करना है సో करो. శరీర నిర్వహణ కోసం ఈ శరీరం ఒక హౌస్, ఒక ఫ్యామిలీని నడిపించడానికి మీ రెస్పాన్సిబిలిటీస్ నిభాయించండి, అవేమి ఆపొద్దు. కానీ కేవలం చేయాల్సిందేంటి? పరమాత్మ స్మృతి. बहुत सिंपल बात है, इसको कहा जाता सहज योग. పరమాత్మని స్మృతి చేయడానికి అడవుల్లో కూర్చోక్కర్లేదు, పనులని వదిలేసి కూర్చోక్కర్లేదు. జస్ట్ ఈ బుద్ధిని పరమాత్మతో కనెక్ట్ చేయాలి. చాలా సింపుల్ విషయం కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. ఇంతటి తండ్రిని ఎంతగా స్మృతి చేస్తున్నారు, అశరీరిగా ఎంతవరకు మీరు అవుతున్నారు, అంత కష్టమైతే పడుతున్నారా? పరమాత్మని స్మృతి చేసే కష్టమైతే పడుతున్నారా? ఎందుకంటే బయట వాయుమండలం బహుత్ ఖరాబ్ హే, చాలా పాడైపోయి ఉంది. ఇలాంటి పాడైపోయిన వాయుమండలం, నెగిటివిటీ ఉన్న వాయుమండలంలో మనం వెళ్తే మనం కూడా దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. సో మనని మనం సేవ్ చేసుకోవాలంటే ఒకటే శ్రీరామ రక్ష ఏంటి? పరమాత్మ స్మృతి. దాని ద్వారా 21 జన్మ కా పద్ పాతే, 21 జన్మలు పదవిని పొందుతారు. పరమాత్మ స్మృతి మనల్ని శుద్ధంగా పవిత్రంగా చేస్తుంది. బాబా ఇదే శ్లోకంలో చెప్పారు, బాహర్ కే బాహ్యత అర్థ ख्यालों को छोड़ एकांत में बैठ बाबा की याद में रहने का मेहनत करनी है. బయట యొక్క వ్యర్థమైన ఆలోచనలు మానేసి ఒక్క భగవంతుడిని స్మృతి చేయాలి. వ్యర్థమైన ఆలోచనలు మానేసి ఒక్క పరమాత్మని స్మృతి చేయాలి. అమృత వేళ లేసి ఆలోచించాలి, నేను స్వర్గ రాజ్య పదవిని తీసుకుని అంత అర్హతని పొందగలుగుతున్నాను, అంతగా పరమాత్మ స్మృతిలో ఉండగలుగుతున్నాను. जैसे भक्ति में दान पुण्य का महत्व है, ऐसे ज्ञान मार्ग में भी महत्व है. ఏ విధంగా భక్తిలో దాన పుణ్యాలకి చాలా మహత్వం. నువ్వు ఇప్పుడు దానం చేస్తే నెక్స్ట్ నీకు మంచిగా లభిస్తుంది అని అంటారు. ఈ జ్ఞాన మార్గంలో కూడా స్మృతి అనే దానికి ఇంపార్టెంట్. భక్తిలో దానం చేస్తే పుణ్యం వస్తుంది అంటారు. ఇక్కడ పుణ్యాత్మగా అవ్వాలంటే ఫస్ట్ పరమాత్మని స్మృతి చేయాలి. స్మృతితోనే ఎవర్ హెల్దీ, ఎవర్ వెల్దీగా అవుతాం. స్మృతితోనే అశరీరిక డిటాచ్డ్ సోల్స్ గా అయ్యే ఒక ఛాన్స్ అనేది లభిస్తుంది. कंबाइंड रूप की सेवा द्वारा आत्माओं को समीप संबंध में लाने वाले कंबाइंड स्वरूपधारी बने. ఏ పిల్లలైతే కంబైన్డ్ స్వరూపధారిగా అవుతారు, వారు ఏం చేసినా కూడా, వారు ఎలాంటి వాయుమండలంలో ఉన్నా కూడా ఎలా ఉంటారు? నిశ్చింతంగా ఉంటారు. అంటే ఏంటి? కేవలం పరమాత్మ ఒక ధ్వని ద్వారా బాబా అంటే చాలు మన ముందు ప్రత్యక్షం అయిపోతారు. అలాంటిది వారితో సదా కంబైన్డ్ గా ఉంటే ఇంకెంత మిరాకిల్స్ అనేది మనం చేయొచ్చు. సదా పరమాత్మ స్మృతిలో ఉంటూ పరమాత్మ
అనుక్షణం వారి సేవా మార్గంలో నడవడానికి ప్రయత్నిద్దాం. స్లోగన్, साधनों में बेहद की वैराग्य वृत्ति का साधन मर्ज होते ना. సాధనాలు, ఏ ఒక చిన్న ఫోన్ నుంచి ఏ సాధనం అన్నా నేను ఉపయోగించుకున్నా, దాన్ని నేను ఉపయోగించుకోవడం వరకే ఉండాలి, కానీ అది లేకపోతే నేను బతకలేను అనే స్టేజ్ కాదు. మరి అలాంటి సాధనను సదా అనంతమైన వైరాగ్య వృత్తి కనుక పెట్టుకుంటే ఆటోమేటిక్ గా అది మన సాధనలో మర్జ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆఫీస్కి రావాలి అంటే నాకు వెహికల్ కావాలి. వెహికల్ లేకుండా కూడా నాకు వేరే వేస్ ఉంటాయి ఆఫీస్కి రావడానికి. అలానే నాకు వెహికలే కావాలి అని కూర్చుంటే మొత్తం టైం అంతా వేస్ట్ అవుతుంది కదా. అలాగే సాధనలో అనంతమైన వైరాగ్య వృత్తి కలపండి. అప్పుడే ఏమవుతుంది, సాధన అంటే ట్రైంగ్ అనేది మర్జ్ అవుతుంది అని బాబా చెప్తారు. సో ఈ రోజు మురళి యొక్క మెయిన్ హోంవర్క్ పరమాత్మ స్మృతి. ఎంత కష్టపడుతున్నాం పరమాత్మ స్మృతిని చేయడానికి. పరమాత్మ స్మృతి ఎలాంటి మిరాకిల్స్ చేస్తుంది, పరమాత్మ స్మృతి మన లైఫ్ లో ఎలాంటి మ్యాజిక్ చేస్తుంది, పరమాత్మ స్మృతి కోసం నేను ఎంత కష్టపడుతున్నాను అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, రిలాక్స్. ఓం శాంతి. I, the soul, a detached observer, I experience a truly detached being from my Father. My Father is everything to me. I, the soul, experience the point of light within me, and same experience I experience that He is the point of light. I, the soul, experience negativity in this world, and I experience my Father's resemblance. For the next few seconds, I'm the point of light. I always maintain point of experience the Supreme Father is blessing onto me. I, the soul, experience every single second in my life the companionship with my Father. He's everything to me. I am the Master Almighty Authority. For the next few seconds, I visualize myself waking up early in the morning, spread the fatherly vibrations to every part of the soul. I am a detached observer. Om Shanti, Shanti, Shanti. I, the soul, visualize this as drama. Drama is more powerful. Accept the drama. Om Shanti.